సీఎం జగన్మోహన్ రెడ్డికి నాకు అసలు పరిచయమే లేదు అని ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు. తన సొంత సోదరి షర్మిల గారు. తనెందుకు ఇలా మాట్లాడాల్సొచ్చిందంటే, నిన్న వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఆయనకు నివాళులర్పించి, తర్వాత వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడిన మాటలివి. ఆహ్, సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయాడు. హత్య రాజకీయాలని ఎంకరేజ్ చేస్తున్నాడు. అండ్ వివేకాను హత్య చేసిన వాళ్ళకే మళ్ళీ సీట్ ఇవ్వడం నేనసలు ఓర్చుకోలేకపోయాను. మళ్ళీ అవినాష్ రెడ్డికే సీట్ ఇచ్చాడు. ఆహ్, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు. సీఎం అయిన తర్వాత వైసీపీ పార్టీ పూర్తిగా రక్తంలో మునిగిపోయింది. వివేక అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు రామలక్ష్మణుల్లా ఉండేవారు. ఆయన ఆఖరి కోరిక కూడా నన్ను ఎంపీగా చూడాలని. ఆయన నన్ను ఎంపీగా ఎందుకు చూడాలనుకున్నాడో నాకిప్పుడు అర్థమయ్యింది. బికాజ్ ఇక్కడ జరిగే పరిణామాలన్నీ ఇలా ఉన్నాయి. నేను వైఎస్ఆర్ బిడ్డని, ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుస్తాను. నాకు తెలుసు ఇది మా కుటుంబాన్ని చీలుస్తుందని. అయినా సరే ఈ నిర్ణయాన్ని నేను తీసుకోక తప్పట్లేదు. ఎందుకంటే మా అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. ఇలా ఆవిడ చెప్పుకొచ్చింది. అలాగే సునీతారెడ్డి కూడా ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అంతగా భయపడుతున్నాడు అన్నట్టుగా ఆవిడ వెర్షన్‌లో ఆవిడ కూడా మాట్లాడింది. సో, మొత్తానికైతే జగన్‌కి నాకు పరిచయమే లేదు అని చెప్పినటువంటి షర్మిల మాటలేవైతే ఉన్నాయో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అదేంటి సొంత బ్లడ్ రిలేషన్, సొంత అన్నయ్యనే నాకసలు పరిచయమే లేదు అనింది అంటే, ఇక్కడ ఆవిడన్న వెర్షన్ ఏంటంటే, సీఎం అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి నాకు పరిచయం లేదు. ఎందుకంటే నేను చూసిన జగన్మోహన్ రెడ్డి వేరు. చిన్నప్పటి నుంచి మాతో కలిసి పెరిగిన జగన్మోహన్ రెడ్డి వేరు. ఇప్పుడు నేను చూస్తున్న జగన్మోహన్ రెడ్డి వేరు. ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఇలా మారినటువంటి జగన్మోహన్ రెడ్డికి నాకు పరిచయం లేదని చెప్పుకొచ్చింది. థాంక్ యూ సో మచ్.